హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి క్లౌడ్ రాక్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. పనిదిన HCM సీనియర్ కన్సల్టెంట్ గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. బెంగళూరు, కర్ణాటక, భారతదేశంలో ఉంటుంది ఈ యొక్క కంపెనీ. అలాగే 17 గంటల క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది తిరిగి పోస్ట్ చేయబడింది అనేసి చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు 100 మందికి పైగా దరఖాస్తు పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవడం అనేది జరిగింది. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫుల్ టైం వర్క్ అనమాట. మీరు ఇంటి దగ్గర ఉండే వర్క్ చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అంకుర్ ఎస్ గారు, ఇతనైతే మనకి ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు, టాలెంట్ లీడర్ అనమాట ఇతను. సో మనకైతే ఉద్యోగం వివరాలు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉద్యోగం గురించి చూసుకుంటే, మాతో చేరండి మరియు ఉదారమైన సైన్ ఆఫ్ బోనస్ ను ఆస్వాదించండి అనేసి చెప్పడం జరుగుతుంది. మేము 2 LPA సాధారణ సైన్ ఆఫ్ బోనస్ తో పాటు 5 లక్షల అసాధారణమైన త్వరిత జూనియర్ బోనస్ ను అందిస్తున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. ప్రాజెక్ట్ మేనేజర్లు, టీమ్ లీడర్లతో మద్దతు వర్క్ డే HCM కాన్ఫిగరేషన్ సొల్యూషన్స్ లో అందించడంతో నాయకత్వం వహించడానికి ఈ పాత్ర బాధ్యత వహిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. సీనియర్ కన్సల్టెంట్ వివిధ స్థాయిల్లో మరియు వారి వ్యాపారంలోని బహుళ రంగాల నుండి వచ్చే మా కస్టమర్లు మరియు వాటాదారులతో నేరుగా పనిచేస్తారు అనేసి చెప్పడం జరుగుతుంది. వారు తమ వ్యాపార అవసరాలను అర్థం చేసుకుంటారని, ఆ అవసరాలను తీర్చడానికి వర్క్ డే HCM వ్యవస్థను రూపొందించాలని మరియు వర్క్ డే HCM సొల్యూషన్లు అమలు, కాన్ఫిగరేషన్ మరియు ఆప్టిమైజేషన్ సమయంలో ఉత్తమ పద్ధతులను సజావుగా స్వీకరించేలా చూసుకోవాలని భావిస్తున్నారు అనేసి చెప్పడం జరుగుతుంది. కస్టమర్ కోసం HR ప్రక్రియలు, డేటా ఖచ్చితత్వం మరియు మొత్తం సిస్టమ్ సామర్థ్యాన్ని పెంచే అధిక నాణ్యత, స్కేలబుల్ పరిష్కారాలను అందించడంలో ఈ పాత్ర కీలకమైనది అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. ఇప్పుడైతే మనం కీలక బాధ్యతలు చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, అవసరాలు సేకరణ, వర్క్ షాపులకు నాయకత్వం వహించడానికి నైపుణ్యం ప్రదర్శన మరియు మార్గదర్శకత నైపుణ్యాలను ఉపయోగించండి అనేసి చెప్పడం జరుగుతుంది. కస్టమర్ అవసరాలను అర్థం చేసుకోవడం రావాలి, వాటిని పనిదిన పరిష్కారాలుగా అనువదించడం అనేది రావాలి మరియు సంబంధిత సమయ అంచనాలను అందించడం కూడా రావాలన్నమాట. అనుభవం మరియు జ్ఞానం ఆధారంగా సంభావ్య సవాళ్ళను ముందుగానే లేవనెత్తండి అనేసి చెప్పడం జరుగుతుంది. కస్టమర్ అవసరాలు ఆధారంగా పనిదిన మాడ్యూల్ను స్వతంత్రంగా సెటప్ చేయండి మరియు కాన్ఫిగరేషన్ చేయండి అనేసి చెప్పడం జరుగుతుంది. జూనియర్ ఓనర్లకు సహాయం చేసే విధంగా ఉండాలి, మద్దతు ఇవ్వండి మరియు దిశానిర్దేశం చేయండి అనేసి చెప్పడం జరుగుతుంది. అనుభవం, పరిశోధన మరియు విశ్లేషణ ఉపయోగించి తలెత్తే సమస్యలను పరిష్కరించడానికి ప్రతిపాదనను రూపొందించడానికి సమర్పించండి అనేసి చెప్పడం జరుగుతుంది. అభివృద్ధి చెందిన పరిష్కారాలు పరీక్ష పూర్తయిందని మరియు ఏవైనా సమస్యలను పరిష్కరించడం జరిగిందని నిర్ధారించుకోవాలి. డెలివరీ చేయబడిన పరిష్కారాన్ని సంబంధించిన కాన్ఫిగరేషన్ మరియు డేటా యొక్క విజయవంతమైన మైగ్రేషన్ను నిర్ధారించుకోవాలి మరియు అనుబంధించబడిన అన్ని డాక్యుమెంటేషన్ పూర్తయిందని నిర్ధారించుకోవాలి. బలమైన సంబంధాలు మరియు విజయవంతమైన ప్రాజెక్ట్ డెలివరీని నిర్ధారించుకోవాలి. వాటాదారులతో సమన్వయం చేసుకోండి మరియు సమయ పాలనను నిర్వహించండి అనేసి చెప్పడం జరుగుతుంది. అదే కాలానుగుణంగా సహాయకతంగా కేటాయించబడే ఏవైనా ఇతర విధులు అనేది చాలా అవసరం అనమాట. అవసరమైన అనుభవం అనమాట. 4+ సంవత్సరాలు వర్క్ డే HCM కాన్ఫిగరేషన్ అనుభవం మరియు 3+ వర్క్ డే కస్టమర్లతో ప్రమేయంతో వర్క్ డే కోర్ HCM సర్టిఫైడ్ వర్క్ డే మెథడాలజీ మరియు కస్టమర్ వైపు డెలివరీలపై దృఢ అవగాహనతో వర్క్ డే ఇంప్లిమెంటరీ అనుభవం అనేది అవసరం అనమాట. కోర్ HCM మరియు కోర్ కాంప్లికేషన్స్ మాడ్యూల్స్తో పాటు రిక్రూటింగ్,
అబ్సెన్స్ టైం ట్రాకింగ్ మరియు రిపోర్టింగ్ ఫంక్షనాలిటీని కాన్ఫిగరేషన్ చేయడంలో అనుభవం అనేది చాలా అవసరం. WD అత్యంత సముచితమైన పరిష్కారాన్ని రూపొందించడానికి క్లయింట్కు మద్దతు ఇవ్వడానికి విస్తృత HR ప్రక్రియలను ఒక అంశంగా అర్థం చేసుకోవడం అనేది రావాలి. కనీసం ఒక అమలులో బృందంలోని ఇతరులకు కోచింగ్ మరియు మెంటరింగ్ అందించడం అనేది తెలిసి ఉండాలి. కావలసిన అనుభవం వచ్చేసరికి సాంకేతిక వ్యాపారం లేదా ఇతర సంబంధిత అధ్యయన రంగంలో డిగ్రీ అనేది అవసరం. అలాగే HR ప్రొఫెషనల్ గా పనిచేయగలిగే విధంగా ఉండాలి. అవసరమైన నైపుణ్యాలు, సామర్థ్యాలు, బలమైన విశ్లేషణాత్మక మరియు సమస్య పరిష్కార నైపుణ్యాలు, సంప్రదింపుల విధానం మరియు అద్భుతమైన ప్రెజెంటేషన్ నైపుణ్యాలు కలిగిన టీం ప్లేయరు, అలాగే అద్భుతమైన సమస్య పరిష్కారాన్ని వర్చువల్ లేదా వ్యక్తిగత సెట్టింగ్స్ లో సంబంధాన్ని పెంచుకునే సామర్థ్యం, అలాగే వివరాలకు అద్భుతమైన శ్రద్ధ, అలాగే PM కి మద్దతు ఇవ్వడానికి ప్రణాళిక నైపుణ్యాలు అనేవి అవసరం అన్నమాట. వేగవంతమైన మరియు డైనమిక్ వాతావరణంలో పనిచేయగలరు అనమాట. సో అద్భుతమైన మౌఖిక మరియు రాతపూర్వక కమ్యూనికేషన్ నైపుణ్యాలు అనేవి అవసరం. అలాగే స్పష్టమైన ఇంగ్లీష్ అనమాట, రాతపూర్వక మరియు మాట్లాడే విధంగా ఉండాలి. అలాగే మేము మీకు అందించేవి నేర్చుకోవడానికి, అభివృద్ధి చెందడానికి మరియు మీరు చేసే పనులు విజయం సాధించడానికి ఒక గొప్ప వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు. ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు పొందిన బ్రాండ్లతో మా పనికి మద్దతు ఇచ్చే అవకాశం అనేది లభిస్తుంది. పోటీ ప్యాకేజ్ మరియు హైబ్రిడ్ పని నమూనా, కీలక కార్యక్రమాలకు ప్రయాణ అవకాశాలు, కెరీర్ అభివృద్ధి అవకాశాలు అనేవి ఉంటాయనేసి చెప్పడం జరుగుతుంది. క్లౌడ్ ట్రాక్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ నోటిఫికేషన్ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ కి లింక్ అనేది, ఈ నోటిఫికేషన్ లింకు నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్ లో మీకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే, ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి
మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది, అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్, అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది, లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.